సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళడం కష్టమే కవితను వినిపిస్తున్నాను. కవితలోకి వెళదామా? ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళడం కష్టమే. దూరాలు నడిచి అలసి పగలంతా కత్తుల వంతెనపై ప్రయాణించి బతుకులో గుచ్చుకున్న కరుకు ముళ్ళని ఏరుకుంటూ తడుముకుంటూ ఈ సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం కష్టమే. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కురిసి ఇల్లు నానిపోవచ్చు. ఏనాడో ఆశలపై నిలిపిన గోడలు నిలువున ఇరిగి పడిపోవచ్చు. ఇల్లుండాల్సిన చోట ఒట్టి మట్టి దెబ్బే మిగలొచ్చు. పొద్దుననగా వెళ్ళిన మనిషి తిరిగి ఇక ఎప్పటికీ ఇల్లు చేరుకోకపోవచ్చు. దారిలో నాగులు కాటేయవచ్చు. అనుకోకుండా పొంగిన ఏరు మింగేయొచ్చు. దారి కాసిన శత్రువు అమాంతం మాయం చెయ్యొచ్చు. అందుకేనేమో ఆ సాయంత్రం వివేక్, ఆ పసిముఖం కుర్రోడు, ఇంటికెళ్ళలేకపోయాడు. పొద్దున 2 రొట్టెలు తిని వెళ్ళిన చిట్టి తల్లి అసీఫా ఆ రోజు ఇంటికి వెళ్ళలేకపోయింది. బాయినట్టి చివర బిక్కుబిక్కుమంటున్న ఇల్లేదో అక్కడే ఉంది. కానీ మనుషులే అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే అసీఫా అక్కడే ఆపేయబడింది. అందుకే వివేక్ ఎప్పటికీ చేరుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ రాజ్యం మకాం వేసింది. చూడ్డం రాకుండానే కళ్ళు పెరికివేయబడ్డట్టు, స్వప్నించడం తెలియకుండానే కలలు ముక్కలైపోయినట్టు, పుట్టకుండానే పదే పదే చచ్చిపోతున్నట్టు, కట్టకుండానే ఇల్లు కూలిపోవడం, పదే పదే అదే తిరిగి అనుభవంలోకి రావడం చాలా కష్టం. కాలం కాని కాలం కదా. ఇంటికి వెళ్ళడం అంత సులభం కాదు. తుప్పలు నరుక్కుంటూ దారి చేసుకుంటూ ఒళ్ళంతా చీరుకుపోతూ కళ్ళు తిరిగిపోతూ సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం చాలా కష్టమే. ఏదో విధంగా చేరుకున్నా అక్కడ అసలు ఇల్లే ఉండకపోవచ్చు. పోలీస్ పోస్ట్ ఉండొచ్చు. ఇంటి ముందు దీనంగా రోధిస్తూ నీ వాళ్ళుండొచ్చు. లేదా బాంబు దాడితో ఏకంగా అక్కడొక పెద్ద గొయ్యే ఉండొచ్చు. అక్కడ ఇల్లు ఉన్నప్పటికీ నీకు ఇంటికి మధ్య కొన్ని జీవిత కాలాలంత దూరం ఉండొచ్చు. ఆ సాయంత్రం బయటికి వెళ్ళిన నిర్భయ ఆ రాత్రి ఇంటికి వెళ్ళలేకపోయింది. ఇక ఇంటికి రాలేనంత దూరంగా శృతి నెట్టివేయబడింది. నినాదమై నువ్వు మోగిన వెంటనే నీ ఇల్లు నీకు దూరమైపోతుంది. విశ్వమానవుడిగా రూపొందడానికి అడుగు కదిపితే చాలు నీ ఇంటికి నిన్ను రాజ్యం దూరం చేసేస్తుంది. భూమి కోసం నినాదమైనందుకే కదా వాకపల్లి మహిళలు ఇంటికి లేకుండా అయిపోయారు. ఇల్లు ఉన్నా అనేకసార్లు అందులో మనం ఉండం. అక్కడో పోలీస్ క్యాంపు ఉంటుంది. రాజ్యాంగ యంత్రం స్వైర విహారం చేస్తూ ఉంటుంది. తీరా అన్నీ దాటుకుని వెళ్ళగలిగినా ఆ మొండిగోడల మధ్యన నీ వాళ్ళంటూ అక్కడ ఎవరూ ఉండరు. ఇల్లు అనే మాటకు అర్థమేమిటి అసలు? గుడాలకు గుడాలు తగలబెట్టినప్పుడు ఏ బూడిద కుప్పలో ఎవరి ఇంటిని ఎత్తుక్కుందాం. ఇల్లుండొచ్చు. అది వెలివాడలోని ఇల్లు అవ్వవచ్చు. మాదిగ గూడానికి చెంది ఉండొచ్చు. ఆ ఇల్లు చుండూరులోనో కారంచేడులోనో ఉండొచ్చు. వేంపెంటలో ధీటుగా సమాధానం చెప్పిన ఇల్లై కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇల్లనేది అక్కడ ఉన్నా నువ్వు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేకపోవచ్చు. ఎందుకంటే టార్చర్లో విరిగిన నీ కాళ్ళు నిన్ను అడుగు కదపనివ్వవు. ఇంటికి నీకు మధ్య రాజ్యం కందకాలు తవ్వుతుంది. మొసళ్ళని నింపుతుంది. సీమాంతరం సరిహద్దుల్ని గీస్తుంది. ఇంటి గడప దాటి బయటికి అడుగుపెట్టిన మరుక్షణం నీ ఇంటికి నీవు పరాయి అయిపోతావు. నీవు బజారుకి వెళ్ళొచ్చు, బడికి వెళ్ళొచ్చు, దుకాణానికి వెళ్ళి ఇంత మాంసం తెచ్చుకోవచ్చు. తిరిగి ఇంటికి పోతావని మాత్రం అనుకోకు. కాస్తంత మాంసం కోసమే అక్లాక్ రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. మరెందరో కత్తులతో నరికి వేయబడ్డారు. మూకదాడుల్లో పీలికలైపోయారు. పౌర హక్కుల జెండాని గుండెలు కత్తుకున్నందుకే కదా పురుషోత్తం, ఆజం ఆలీలు ఇంటికి వెళ్ళలేకపోయారు. హక్కుల కోసం వాదించిన లాయర్ ప్రభాకర్ రెడ్డి ఎప్పటికీ ఇంటికి లేకుండా పోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఎంత అసాధ్యమో తిరిగి ఇంటికి చేరుకోవడం కూడా అంతే దుసాధ్యం. అందుకే సుధా భరద్వాజ్ ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళలేకపోయింది.
తల్లడిల్లుతున్న కూతుర్ని ఊరడించలేకపోయింది. అందుకే సోమాసేన్ ఇంటికి చేరలేకపోయింది. వంగని కీళ్లతో కాళ్ళు ఈడుస్తూ జైల్లోకి నడిచి వెళ్ళింది. ఉన్నట్టుండి మన ఇంట్లో మనం ఉండగానే ఇంటికి పరాయిలమైపోతాం. చుట్టుముట్టిన కర్ఫ్యూ చీకటి ఇంటితో పాటు నీ అస్తిత్వాన్ని తుడిచిపెట్టేస్తుంది. హఠాత్తుగా తలుపులు విరక్కొట్టుకుని సైన్యం ఎప్పుడు ఇంట్లోకి దూరుకొస్తుందో తెలియదు. కనిపిస్తే కాల్చివేతకు సిద్ధంగా ఉన్న తుపాకులకు నీవు ఏ క్షణమైనా బలి కావచ్చు. సైరన్లతో దూసుకొచ్చే మిలిటరీ చకటాలకు నీవు ఎప్పుడైనా మానవ కవచంగా మారిపోవచ్చు. ఇల్లే కాదు, ఊరే కాదు, దేశమే కాదు, ఉన్నట్టుండి నీ కాళ్ళ కింద నీవు పుట్టి పెరిగిన నేల కూడా హఠాత్తుగా మాయమైపోవచ్చు. నీ దేశానికి నీవు పరాయివి కావచ్చు. కాందిసిక శిబిరాల్లో నీవు శాశ్వతంగా బందీ కావచ్చు. భూగోళమంతా అత్యంత ఘోర వివక్షకు గురి కావచ్చు. సువిశాల ప్రపంచంలో ఇల్లంటూ ఎక్కడో ఓ చోట బ్రతకనివ్వండనే వెతలు పడొచ్చు. గిరిజనులంతా ముస్లింలుగా మారి ఇబ్బడి ముబ్బడిగా దేశం పట్టనంత మందిని కన్నారని దేశాల నుండే వెళ్ళగొట్టబడొచ్చు. ఏ దేశం ఏ నేల సొంతం కాదు, ఏ నేల హక్కున చేర్చుకోదు. పేరుకే బౌద్ధం, చేసేది మత దాడులు, పనిచేయని సన్యాసం, మిలిటరీ సైనిక దాడులు. ఈ దేశం వాళ్ళని ఆ దేశం, ఆ దేశం వాళ్ళని ఈ దేశం. దేశం ఏదైతేనేమి, అక్కడ ఇక్కడ ఎక్కడైతేనేమి మతం రంగు పొలమబడి మహిషాసురమర్దిని చేయబడినది. ఇల్లే కాదు, దేశమే లేని జాతి వాళ్ళది. శరణార్థులుగా బ్రతకడం సావుతో సమానం కదా. ఇంటిని ఆస్తుల్ని లాగేసుకుంటారు. ఇంటినే కాదు, జాతిని, అస్తిత్వాన్ని గుర్తించమంటారు. దేశం నీది కాదు పొమ్మంటారు. ఇల్లు లేని, పౌరసత్వం లేని, రెక్కలు విరిగిన పక్షుల్లాగా గాలిలోనే పయనం. ఇంటినే కాదు, తల్లిని కోల్పోతున్న పిల్లలు, పిల్లల్ని కోల్పోతున్న తల్లులు, ఇల్లును, ఊరును, దేశాన్ని వదిలి రిక్త హస్తాలతో పారదోలబడుతున్న జాతి. గోడ మీద దేవత బొమ్మ ఉన్నదని అగ్రరాజ్య అండదండలతో పసి ప్రాణాలను కబళించి ఇంటిని, దేశాన్ని సృష్టి చేసుకున్నప్పుడు ఇంటిని కోల్పోయిన బాధితుడివి నువ్వే కదా. వందల వేల సంవత్సరాల నాడు వచ్చిన నిన్ను ఈ దేశం పౌరుడివే కాదంటారు. ఈ దేశం నీది కాదంటారు. పౌరసత్వం లేదంటారు. బుల్డోజర్లు వచ్చి ఇంటి ఆనవాళ్లతో సహా లేపేస్తాయి. కర్ర సేవకులతో ఇల్లే కాదు, బాబ్రీలు కూలగొట్టబడతాయి. గ్లోబంతా మత రాజకీయం. ఇల్లు లేని ఆధునిక బానిసలు. ఇల్లంటే ఓ రక్షణ కదా, ఇల్లంటే ఓ భరోసా కదా, ఇల్లంటే ఓ ఆత్మవిశ్వాసం కదా, ఇల్లంటే బంధాలు, బంధుత్వాలు కదా, ఇల్లంటే చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులు కదా. కానీ ఇంటికి నీవెప్పుడు యజమానివి కాలేవు ఎందుకు? ఇల్లంటే గులాబీలు, గుల్మొహరాలు, ఇల్లంటే పున్నాగులు, చామంతులు కదా. కానీ ఈ ఇల్లు నీ అస్తిత్వాన్నే ఎప్పుడు మాయం చేస్తుందెందుకు? ఇల్లంటే ఓ పెళ్లి కోసం, ఇల్లంటే ఓ చావు కోసం, ఇల్లంటే ఒకంత నీడ కోసం, ఇల్లంటే కుసింత భద్రత కోసం. కానీ ఈ ఇల్లు ఎప్పటికీ నీది కాదు ఎందుకు? ఇల్లంటే మగ వాసన, మగ పెత్తనం. ఇల్లంటే మొగుళ్ళ మొసళ్ళ వాసన. ఇల్లంటే నాన్న పెత్తనం, అన్నల దౌర్జన్యం. ఇల్లంటే వ్యక్తిత్వాన్ని గుర్తించని అమ్మల జ్ఞానం. ఇల్లంటే అక్కల ఆధిపత్యం, బావల దొంగచూపులు. ఇల్లంటే చెల్లెళ్ళ లౌక్యం. ఇల్లు పదే పదే రాజ్యాంగ యంత్రమైపోయి నిన్ను బయటికి గెంటేస్తుంది. ప్రశ్నించే వాళ్ళకి ఎప్పటికీ ఇల్లు ఉండదు. ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుండి ఇల్లు పోలీసు ఠాణా అయిపోతుంది. ఇల్లు గంతలు కట్టుకున్న న్యాయస్థానం అయిపోతుంది. ఇల్లు నిన్ను నిందితుడిని చేసి వెలేస్తుంది. ఇల్లు నీవు బానిసవని పదే పదే గుర్తు చేస్తుంది. ఇల్లంటే ఆమెకు ఎప్పటికీ చేరుకోలేని కలే. పొద్దుపోతుంది, దీపాలు పెట్టే వేళవుతుంది. పిల్లలు గుండెల్లో సుడులు తిరుగుతున్నారు. అడుగులు వేగంగా పడుతున్నాయి. అయినా ఎప్పటికీ ఆమె ఇల్లు చేరుకోలేదు. ఎందుకంటే ఆమెకు
ఏ చిరునామా లేదు. ఇంటి గోడల్లో, వంటింటి శ్రమల్లో, పిల్లల పెంపకాల్లో, సంపాదన రెక్కల ముక్కల్లో ఆమె అస్తిత్వం ఇంకిపోయింది. ఆమెకంటూ ఓ పేరు లేదు. ఆమెకంటూ సొంతమైందేమీ లేదు. ఆమెకి ఇల్లు ఉండడానికి కాదు, ఇల్లు నాదంటూ ఎవ్వరూ గెంటకుండా ఉండటానికి. ఆమె తన కోసం తాను ఓ ఇంటిని కూర్చుకోలేకపోయింది. ఓ చిరునామాని చెక్కుకోలేకపోయింది. ఆమెకు ఇంటికి మధ్య పితృస్వామ్యం బ్రహ్మజముడై మొలిసింది. రాజ్యం రక్కసై ఎదిగింది. ఇల్లుంటుంది, ఇల్లు ముంగిట ముగ్గు ఉంటుంది. ఇంట్లో కళకళలాడే ఓ కుటుంబం ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఆమె మాత్రం ఉండదు. వాళ్లకు ఆమెకు సొంత ఇల్లు అంటూ ఎప్పుడూ ఉండదు. ఆమెకు తెలుసు, వారికి తెలుసు, దున్నేవాడికి భూమి దక్కనంత వరకు వారికి ఆమెకు సొంత ఇల్లంటూ ఏమీ ఉండదని, సొంత చిరునామా అంటూ ఏమీ ఉండదని. ఈ కవిత రోహింగ్యాలను దేశాల నుండి తరుముతున్నప్పుడు నా దుఃఖము నుండి వచ్చింది. ఇల్లు లేని, దేశం లేని పీడిత జనులందరికీ ఈ కవిత ఇస్తున్నాను. ఈ కవిత ఫెడరల్ తెలంగాణ వెబ్ పత్రికలో 2024 మేలో ముద్రింపబడింది. ప్రియమైన మిత్రులారా, ఈ కవిత నచ్చిందా? అయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ? థ్యాంక్ యూ.